గోనెగండ్లకు సంబంధించినటువంటి ఈ గోనెగండ్ల హెడ్ క్వార్టర్ సమీపంలో ఉన్నటువంటి కొంతమంది రైతులను లక్ష్యంగా చేసుకుని కావేరి అనేది ఈ యొక్క కల్తీ సీడ్ ఇవ్వడంతో చాలామంది రైతులు ఆ యొక్క సీడ్ని వేయడం జరిగింది. సరే, ఇస్తున్నటువంటి సందర్భంలోనే చెప్పారు, ఈ సీడ్ తీసుకెళ్ళండి, మీ పంట బంగారంలాగా సిరులు పండుతాయి, మీకు దాదాపు 30 నుంచి 40 క్వింటాల్ మొక్కజొన్న వస్తాయి, వచ్చినటువంటి మొక్కజొన్న కూడా మేమే క్వింటానికి 3600 రూపాయలకు కొనుగోలు చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పి రైతులను మాయమాటలు చెప్పి కల్తీ సీడ్ కావేరి ఇవ్వడం జరిగింది. సరే, రైతులు మన పొలాన్ని తమకున్నటువంటి పొలం కాదని మరింత పొలాన్ని కవులు తీసుకుని చేయడం జరిగింది. అలాంటి విత్తనాలు వేయడంతో కనీసం రైతులకు సంబంధించినటువంటి పంట దిగుబడి దేవుడేరు కనీసం మొక్క మొలక ముందే పూర్తి స్థాయిలో కంకెళ్ళి చిన్న మొక్కతోనే మొత్తం కూడా నేల మట్టం వేయడం జరిగింది. అంటే ఇవాళ అమాయక రైతులను టార్గెట్ తీసుకుని అమాయక రైతులను మోసం చేయాలని చెప్పే లక్ష్యంతో ఇలాంటి దళారు వ్యవస్థ ఇవాళ బుసులు కొడుతుంది. కాబట్టి ఇలాంటి దళారు వ్యవస్థ పైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అధికారులు ఎక్కడున్నారని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం. ఎందుకంటే వర్షాలు వచ్చి నాశనం అవ్వడం జరిగింది, పంట పండించి గిట్టుబాటు ధర లేక రైతులు నాశనం కావడం జరిగింది. మరో పక్క పెద్ద మాఫియాతో ఇలాంటి కల్తీ విత్తనాలు కల్తీ సీడ్ వల్ల కూడా రైతులు పూర్తి స్థాయిలో అప్పులు పాలవుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి ఎక్కడైతే కల్తీ జరిగిందో వాళ్ళ పక్క నష్టం జరిగినటువంటి కంపెనీలపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా నష్టపోయినటువంటి కౌలు రైతులు మొత్తం కూడా అదేవిధంగా రైతులకు కూడా 2 లక్షల రూపాయలు ఎకరాకి ఇవ్వాలని చెప్పి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం. మీ పేరు? నా పేరు రంగన్న, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.